లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. నిజమే నాయన, నా తల్లిలో ఎంత గొప్ప దేవుడవయ్యా, ప్రార్థనలు ఆలకించే దేవుడవని ప్రభా. ఈ రోజు ప్రభా నేను ఇస్తున్న వర్తమానంలో మీరుండండి అయ్యా, నా నోటికి తోడుగా ఉండే ప్రభా. ఏ బిడ్డలు ఏ ప్రార్థన చేస్తున్నారో, ఎలాంటి ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థనకి జవాబిచ్చే దేవుడవని ఈరోజు మరొక్కసారి నీ బిడ్డలకి నువ్వు జ్ఞాపకం చేస్తుండగా వారి ప్రతి ప్రార్థన ఆలకించదు గాక అని నమ్ముతూ తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో ఈ ప్రార్థన వేడుకుంటూ పొనుకుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజు దేవాది దేవుడు మనకి ఇస్తున్న వాక్యాంశం ఏంటి అంటే, ప్రార్థన ఆలకించు దేవుడు. హల్లెలూయా. మన ప్రార్థన ఎలాంటి ప్రార్థన, ఏ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, మరి ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అనే విషయాల గురించి మనం ఈరోజు ఈ కొద్ది నిమిషాలు మనం నేర్చుకుందామండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆల్రెడీ మనం ఎలాంటి పరిస్థితులు అంటే ఎలాంటి రోజులలో మనం ఉన్నాము అంటే, మరి రాబోయే కాలంలో గుడ్ ఫ్రైడే ఉంది. మరి దానికోసం ఎదురు చూస్తూ కొంతమంది అయితే మరి ఉపవాస ప్రార్థనలు గడుపుతూ మరి 40 రోజులు, మరి 40 అంటే ఆల్మోస్ట్ 50 రోజులు వస్తాయండి. ఈ 50 రోజులు ఉపవాస ప్రార్థనతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటూ మరి కొంతమంది దేవునికి దగ్గర కావాలని ఆలోచనతోని, కొంతమంది ఇదిగో దేవా ఈ సంవత్సరమైన మరి ఈ కార్యములు మా జీవితంలో మరి వివాహ విషయంలో కావచ్చు, పిల్లలు కావాలనే కావచ్చు, లేకపోతే జాబే కావచ్చు, మరి బిజినెసే కావచ్చు, మరి అది పరిచర్యకు సంబంధించిందే కావచ్చు, అది ఏ విధమైన మరి ప్రార్థన కోసం అంటే ప్రార్థనల్లో జవాబు కోసం నువ్వు కనిపెట్టుకొని మరి ఉపవాస ప్రార్థనలో నువ్వు కంటిన్యూ అవుతున్నావేమో, లేకపోతే దీక్ష అంటే నమ్మకంగా నిలబడుతున్నావేమో, లేకపోతే ఉపవాసం చేసే శక్తి లేకపోతే కేవలం దేవుని సన్నిధిలో ఈ 40 దినములు నువ్వు ప్రతిష్ఠించుకొని నిలబడుతున్నావో అక్క చెల్లి, దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. హల్లెలూయా. నీ ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకంటే దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, మనకి ఈరోజు ఒక్కొక్క వాక్యం అనేది నేను చెప్పను, కానీ ఈరోజు ఏంటంటే దేవుడు ప్రార్థన విషయంలో ఎలా జవాబు ఇవ్వబోతున్నాడు, ఎవరి ప్రార్థనకి దేవుడు ఎలా జవాబు ఇచ్చాడు, మరి ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థనే కావచ్చు, నేను చేస్తున్న ప్రార్థనకి జవాబు ఏ రీతిగా ఇవ్వబోతున్నాడు అనేది కొన్ని నేర్చుకుంటుండగా ముందుకు సాగుదామండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆయన ఏమంటాడు తెలుసా, ఒక మాట, ఇదిగో 2 లేక 3 నా నామంలో అంగీకరించి ప్రార్థించిన ఎడల, అడిగిన ఎడల నేను వింటాను, అంటే నేను విని జవాబిస్తాను. అది కూడా మరి వాక్యంలో చెప్తుంది ఏంటంటే, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. హల్లెలూయా. తండ్రి చిత్తానుసారమైన ప్రార్థన మీరు చేసినప్పుడు ఖచ్చితంగా జవాబు ఇవ్వబడుతుందని కూడా మరి వాక్యంలో మనము విన్నామండి. కానీ ఈరోజు నేను నా అనుభవంతో మరి కొన్ని సంఘటనల్ని బట్టి, అలాగే బైబిల్ని ఆధారం చేసుకుని చెప్తున్న కొన్ని సత్యాల గురించి ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, దేవాది దేవుడు నేను గ్రహించింది ఏంటంటే, ఎవరి ప్రార్థన అయినా హల్లెలూయా, మీకు ఇది కన్ఫ్యూజన్గా అయి ఉండొచ్చు, కానీ మరి అంటే ఈ అర్ధగంట సమాప్తమయ్యే లోపల మీకు జవాబు వచ్చును కాక అని నేను నమ్ముతున్నాను. దేవాది దేవుడు కేవలం తండ్రి చిత్తానుసారమైన ప్రార్థనలు మాత్రమే కాదు, ఒక్కొక్కసారి ఎలాంటి ప్రార్థన ఏ ప్రార్థనైనా ఇస్తాడు, జవాబిస్తాడని తెలిసి నేను గ్రహించానండి. అది మరి అన్ని సందర్భాలను నేను చెప్పను, కానీ నిజంగా చెప్పాలంటే ఎంత మూర్ఖుడు ప్రార్థన చేసినా, ఎలాంటి వాడు ప్రార్థన చేసినా, ఎంత పాపి ప్రార్థన చేసినా, హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక, నువ్వు ఎలాంటి స్వార్థపు ప్రార్థనను చేసినా దేవుడు ఆలకిస్తాడని చెప్పేసి నేను చెప్పగలనండి. ఎందుకంటే దేవుడు కరుణామయుడు, కటాక్షించేవాడు. అలా అని చెప్పేసి మరి ఈరోజు నువ్వు కావాలని ఇతరుల నాశనం గురించో లేకపోతే స్వార్థపూర్వకమైన ప్రార్థనలు చేయమని ఈరోజు మీకు నేను లైసెన్స్ ఇవ్వట్లేదు, కానీ కొన్ని సందర్భాల గురించి మాట్లాడుతున్నాను. హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నాకు ఎలాంటి కాల్స్ వస్తాయా అనేది నేను ఎదురు చూడట్లేదు, కానీ కేవలం మీరు అర్థము చేసుకోండి. ఎందుకంటే ప్రతి మాటకి 2 అంచుల ఖడ్గంగా నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఈరోజు ప్రతి మాటలో నేను మాట్లాడే ప్రతి మాటలో రెండు అర్థాలు ఉంటాయని నేను చెప్తున్నాను. డబల్ మైండెడ్ నేచర్ గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఈరోజు ప్రతిదీ కూడా 2 కోణంలో మీరు చూడాలని, అటు దేవుని కోణంలో అలాగే మనుషుల కోణంలోను మన ప్రార్థన కోణంలోను చూడాలని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. మరి మొట్టమొదటిగా మరి దేవుడు ఎలాంటి ప్రార్థన ఆలకిస్తాడు ఎలా అనేది చూసినప్పుడు మరి మనకైతే అన్ని తెలుసండి. బైబిల్ గ్రంథంలో ఎన్నో కథలు, ఎన్నో సంఘటనలు, ఎన్నో ఉంటుంది. మనం ఒక చక్కటి పాట పాడతాం కదా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. ఎలాంటి ప్రార్థనా శక్తి కావాలంటే, ఇదిగో మరి గొప్ప గొప్ప వారు దానియేలు చేసినట్టు ప్రార్థన, ఇదిగో మరి సింహాల బోనిలో పడి ఉన్నప్పుడు మరి దానియేలు ప్రార్థన చేయగా మరి సింహాల నోరులే మూతపడ్డాయంట. మరి అలాంటి ప్రార్థన నాకు నేర్పించమని మనం పాటలు పాడతామండి. హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఎన్నో హన్నా ప్రార్థన చేయగా నువ్వు జవాబు ఇచ్చావు కదా దేవా, అలాంటి ప్రార్థన నాకు నేర్పించమని కూడా నువ్వు అడుగుతూ ఉంటావు. హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. అవన్నీ దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలండి, వాటికి ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మరి నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నానంటే, నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని
అని వాక్యము చెబుతుంది. అంత మాత్రమే కాదు, ఎవరెవరైతే తన్ను తాము తగ్గించుకొని దేవుని వైపు తిరిగి తమ పాప రోత జీవితాన్ని విడిచిపెట్టిన ఎడల దేవుడు వారి ప్రార్థనకి వారి చేసే ప్రార్థనకి త్వరగా జవాబిస్తాడని కూడా మనకి వాక్యం చెబుతుంది. మరి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. మరి అంత మాత్రమే కాదు, ఐజయా రాసిన 59వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంటుందండి. మరి అది అక్కడ మొదటి వచనం ఏముంటుందంటే, ఇదిగో నా చేతులేమి మీకు జవాబు ఇవ్వడానికి కురచన కాలేదు, నా చేతులేమి చిన్నగా కాలేదు, మీరు చేసిన ప్రార్థన ఆలకించకపోవడానికి, అంటే నేను ఆలకించకపోవడానికి కారణం ఏంటంటే మీలో ఉన్న పాపమే అని పాత నిబంధనలో చెప్తున్నాడు. హల్లెలూయా. అది కూడా దేవుని మాటనే అండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. దానికి అర్థం ఏంటంటే, మీలోనే ఏదైనా పాపం ఉంటే ఆ పాపమే నేను మీకు జవాబు ఇవ్వకుండా, అంటే మీ జీవితంలో నేను జవాబును మరి రిలీజ్ చేయకుండా ఆపుతుంది. కాబట్టి మీరే ఆటంకంగా ఉన్నారు, నా చేతులు ఏమి తక్కువ లేవు, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి అక్కడ మరి ఐజయ్య ప్రవక్త ద్వారా దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇవన్నీ కూడా ఎలాంటి సందర్భాలంటే, మరి మూర్ఖ జనమైన ఇజ్రాయెల్ జనము, మరి తనకిష్టమైన జనమే, తను ఏర్పాటు చేసుకున్న జనమే, కానీ మూర్ఖ స్వభావం కలిగిన వారితో గద్దించడానికి, వారిని సరిచేయడానికి దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. మరి అట్ ద సేమ్ టైం దేవాది దేవుడు వారి ప్రతి ప్రార్థనకి జవాబిస్తున్నాడండి. అందుకే నేను మొట్టమొదటి చెప్పిన మాట ఏంటంటే, దేవుడు ఎవరి ప్రార్థనైనా, ఎలాంటి వారి ప్రార్థనైనా ఆలకిస్తాడండి. ప్రార్థనలో మరి దేవుని శక్తి ఉంది. అంటే ప్రార్థన చేసినప్పుడు మనము దేవుని వైపు చూస్తాము కాబట్టి మనం ఎంత నీచలమైన ఎలాంటి వారమైనా దేవాది దేవుడు ప్రేమతో ఒక తండ్రి బిడ్డను అత్తుకున్నట్టుగా, సరే బిడ్డ పర్వాలేదు అని చెప్పేసి మనకి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన జవాబు ఇచ్చినప్పుడు మనము మారుతున్నామా, లేకపోతే మన సాక్ష్య జీవితం అనేది మారుతుందా? అంటే మనం ఇదిగో దేవుడు నా పట్ల ఈ కార్యము చేశాడు, నా ప్రార్థన ఆలకించాడని చెప్పేసి నువ్వు విర్రవీగుతున్నావా, లేకపోతే దేవుడు నా పట్ల నేనెంత పాపినైనా, నేనెంత మూర్ఖపు ప్రార్థన చేసినాను, దేవుడు నాకు జవాబిచ్చి ఉన్నాడని నువ్వు సంతోషిస్తున్నావా అని ఈరోజు ప్రశ్నిస్తున్నాను. కొన్ని సందర్భాలు ఈరోజు మనం ధ్యానిద్దామండి. అన్న ప్రార్థన గురించి మనం కొంచెంసేపు ధ్యానిద్దాం. అన్న ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు మరి జవాబు తొందరగా ఇవ్వలేదు. ఇట్ వాజ్ ఎ డిలేడ్ ఆన్సర్ అండి. ఆమె కొన్ని సంవత్సరాల పాటు ఉంది. మరి దేవాది దేవుడు మరి ఆమె ప్రార్థన ఆలకిస్తున్నాడా అంటే ఆలకిస్తున్నాడు. ఆమె వలన ఏదైనా పొరపాటు జరిగిందంటే ఎలాంటి పొరపాటు లేదు. కానీ అక్కడ వచనంలో 1 సామ్యుయేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం మొత్తము ధ్యానించినప్పుడు క్లియర్గా రాయబడుతుంది ఏంటంటే, యెహోవా దేవుడే, అంటే తండ్రి అయిన దేవుడే తన గర్భాన్ని, ఎవరిని హన్నా గర్భాన్ని మూయడం వలన తను బిడ్డల్ని కనలేకపోయింది. కానీ అక్కడ ఎల్కానా తన భర్త ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు అంటే తన భార్యని ప్రేమిస్తున్నాడండి. ఇక్కడ ఒక నిమిషం మీరు ఆగుతారా భర్తలారా? నిజంగా నీకు కానీ ఇదిగో నీ భార్యకి మరి గర్భ ఫలము అనేది కలగనప్పుడు నువ్వేం చేస్తున్నావు అని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. నువ్వు ప్రార్థన చేస్తున్నావా, లేకపోతే నీ భార్య గొడ్రాలు, నీ భార్యకి పిల్లలు పుట్టరని చెప్పేసి ఆ భార్యని విడిపించుకొని మరి వేరే పెళ్లి చేసుకోవాలని నువ్వు మరి పరిగెడుతున్నావా అని ఈరోజు నేను గద్దిస్తున్నాను. దేవుని నామములో మిమ్మల్ని మీతో చెప్తున్న మాట, ఎల్కానా తన భార్యను ప్రేమించాడండి. నిజమే, అక్కడ ఎల్కానా కూడా ఒక తప్పు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే, మరి ముందే పెళ్లి చేసుకున్నాడా, తర్వాత చేసుకున్నాడా నాకు తెలియదు, కానీ తనకి ఇంకొక భార్య కూడా ఉంది. నేను ఇక్కడ ఎల్కానాని గొప్పవాడని నేను చెప్పట్లేదు, కానీ ఇదిగో తనైతే వేరే పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, కానీ మరి తన భార్య అయినా మరి ఈ హన్నాని మాత్రం తను తృణీకరించలేదు, తన్ని పంపించలేదు, తన్ని వ్యతిరేకించలేదు, కానీ తన్ని ప్రేమిస్తున్నాడు, తన్ని హత్తుకుంటున్నాడు. మరి దేవాది దేవుడి నామంలో తన్ని క్షమిస్తున్నాడు, తన్ని ఆదరిస్తున్నాడండి. ఆ రీతిగా నువ్వు ఉన్నావా అని దేవాది దేవుడు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. అలాగే ఇంకొకరు ప్రార్థన కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే ఇస్సాకు గారండి. ఇస్సాకు గారు కూడా ఒక చక్కటి ప్రార్థన చేశాడు. అవును, ఆయన తన భార్యన రిబ్కా గురించి ప్రార్థన చేశాడండి. నిజం చెప్పాలంటే తన వయసు 40వ సంవత్సరం అప్పుడు, 40 తనకి మరి వివాహం జరిగింది. ఆల్మోస్ట్ ఇంచుమించు 60వ సంవత్సరం వచ్చేంతవరకు కూడా తనకి పిల్లలు లేరు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి 40 అంటే ఆల్మోస్ట్ 20 సంవత్సరాల పాటు, అంటే ఇంచుమించు 20 సంవత్సరాల పాటు మరి తనకి పిల్లలు కలగలేదండి. ఆ సమయంలో నిజంగా ఇస్సాకు ఏం చేశాడు తెలుసా? తన భార్యైన రిబ్కా గర్భము తెరవబడాలని ప్రార్థన చేశాడటండి. హల్లెలూయా. ఈరోజు మరలా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, భార్యకి పిల్లలు పుట్టకపోతే, అంటే మీకు పిల్లలు పుట్టకపోతే మీరు మీ భార్యని వదిలేస్తున్నారా, రెండో పెళ్లికి పరిగెడుతున్నారా, లేదా ఇస్సాకు వలె మరి మీరు పిల్లలు కావాలని చెప్పేసి, మీకు దేవుడు గర్భఫలం ఇవ్వాలని చెప్పేసి మీరు ప్రార్థన చేస్తున్నారా అని ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఎంతమంది అలాంటి తప్పులు చేయలేదు, ఆల్రెడీ తప్పులు చేసి మరి సరిచేసుకోలేని జీవితాలు మీరు జీవిస్తున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఈరోజు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడమని అడుగుతున్నాను. మీరు నిజంగా తగ్గించుకొని ఇదిగో క్షమాపణ కోరిన యెడల ఆయన క్షమించుటకు సమర్థత కలిగి ఉన్నవాడు. అంత మాత్రమే కాదు, కనని గర్భాలని సైతం తెరవటకు దేవుడు సమర్థుడు కలిగిన వాడండి. ఈరోజు ఇక్కడ ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. నేను నిజంగా చెప్పాలంటే డాక్టర్స్ని బట్టి ఈ మధ్య కాలంలో డాక్టర్స్కి దేవుడు ఇచ్చిన జ్ఞానానికి మరి ఆ సైంటిస్ట్ సిస్టమ్స్కి పోయి నేను సంతోషిస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇదిగో మరి గత కాలంలో ఎలా ఉండేది
ఉండేది అంటే ఒకవేళ ఒక స్త్రీకి మరి గర్భఫలం అనేది కలగకపోతే ఇది ఈమె గొడ్రాలు అని చెప్పేసి తనని తృణీకరించేసి ఇదిగో మరి అత్తమామలే కావచ్చు లేకపోతే చుట్టాలే కావచ్చు, ఇదిగో ఈమెకి ఎన్నటికి ఇంకా పిల్లలు పుట్టారు కాబట్టి ఇదిగో నీ వంశం ఆగిపోతుంది అని చెప్పేసి, నీ వంశం మరి అభివృద్ధి చెందదు కాబట్టి ఆమెను విడిచిపెట్టు, లేకపోతే ఆమెను పక్కకు పడేసి నువ్వు పేరే పెళ్లి చేసుకో అని చెప్పేసి చెప్పారండి. అప్పటికి ఈ జ్ఞానం లేదు. ఏ జ్ఞానం అండి? భర్త వలన కూడా పిల్లలు కనలేకపోతారు, భర్తలో కూడా లోపం ఉంటుంది అని చెప్పేసి ఆ కాలంలో ఎవరికి తెలియదండి. కేవలం మరి పిల్లలు కనలేదు అంటే కేవలం మొత్తం ఒక స్త్రీ మీదనే భారం అనేది మరి నిందలు అనేవి వచ్చేవండి. హల్లెలూయా. ఆమె నిజంగా ఆరోగ్యవంతురాలైనను తన గర్భము శ్రేష్టంగా ఉన్నను కూడా మరి ఆ సమయంలో టెస్టులు అదంతా లేదు కాబట్టి మరి ఆమెకే సంపూర్ణమైన నిందలు, ఆమెకే కంప్లీట్ మరి భారం అనేది వచ్చి మరి ఎంతో మంది మరి సూసైడ్ చేసుకున్నారు, ఎంతో మంది మరి భయంకరమైన వేదనకు గురయ్యారు, తృణీకరించబడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. గత కాలంలో చెప్తున్నాను. మరి ప్రెసెంట్ అయితే దేవుడికి మరి ఈ జ్ఞానం దేవుడు మరి డాక్టర్స్ ఇచ్చిన జ్ఞానానికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే భార్యాభర్తలు పిల్లలు పుట్టట్లేదని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తున్నారో ఆ డాక్టర్స్ ఫస్ట్ అడుగుతున్న మాట ఏంటి తెలుసా అండి? ముందు నీ భర్తను తీసుకురా అని చెప్పేసి స్త్రీలకి చెప్తున్నారు. భార్యాభర్తలు కలిసి వెళ్తే ఇద్దరికి ముందు టెస్టులు చేస్తున్నారు. ప్రైజ్ లార్డ్. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే భర్తలో కూడా లోపాలు ఉంటాయి. నేనేమంటాను, ఇక్కడ లోపాల గురించి నేను మాట్లాడలేదు, కానీ నువ్వు ప్రార్థన చెయ్యి. నీలో ఉన్న లోపమే కావచ్చు, నీ భార్యలో ఉన్న లోపమే కావచ్చు, సవరించగల దేవుడు, పరమ వైద్యుడైన దేవుడు నీ బిడ్డకి అంటే నీకు గర్భఫలాన్ని ఇచ్చి నిన్ను దీవించి ఆశ్రయిస్తాడని చెప్పేసి నేను ఈరోజు మిమ్మల్ని దేవుని పేరిట కోరుకుంటున్నానమ్మా. ఒకవేళ అలాంటి తప్పు చేసి ఇప్పటికే నీ భార్యను కానీ మరి నీ కల లేకుండా ఉన్న నీ భర్తను కానీ అంటే పిల్లలకు పుట్టరు అని నువ్వు భర్తను కానీ భార్యను కానీ విడిచిపెట్టి ఉంటే దయచేసి ఈరోజు దేవుని నామంలో ఒప్పుకొని దేవుని వైపు చూసి ఇస్సాకు ప్రార్థన చేసినట్టుగా నువ్వు ప్రార్థన చేస్తే, ఎలికానా ఇష్టపడినట్టుగా ప్రేమించినట్టుగా నువ్వు ప్రేమించినట్లయితే దేవుడు నేను ఘనపరుస్తాడు, దేవుడు నేను మరి నిలబెట్టుకుంటాడని ఈరోజు మిమ్మల్ని దేవుని పేరిట కోరుకుంటున్నానండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నేను అలాంటి ప్రార్థనలకు జవాబిస్తాడు అని చెప్పి నేను చెప్తున్నానండి. అవును, తగ్గింపు మారు మనసు కలిగిన ప్రార్థనలకి జవాబిస్తాడు. అలాగే నీ భార్యని నీ భర్తను నువ్వు ప్రేమించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ కుటుంబంలో దేవుడు కార్యము చేస్తాడని నేను నమ్ముతున్నానండి. మరి ఇంకొక ప్రార్థన గురించి ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. హిజ్కియా గురించి. మరి హిజ్కియా గురించి మనకి తెలుసు కదండి. ఆయన అనారోగ్య పాలైనప్పుడు మరి దేవాది దేవుడు ఐజయా ప్రవక్త ద్వారా ఒక కబురు పంపిస్తాడు. ఏమని పంపిస్తాడంటే, ఇదిగో నీ ఇంటిని చక్కబెట్టుకో, ఎందుకంటే నువ్వు త్వరలో చనిపోబోతున్నావు అని చెప్పేసి. అవునండి, అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే వెంటనే హిజ్కియా ఏం చేస్తాడంటే మరి తన గోడ వైపు తిరిగి మరి దేవుని సన్నిధిలో మరి మొర పెడతాడంట, ఏడుస్తాడంట. కానీ అక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే, నేను అక్కడ ధ్యానించినప్పుడు అక్కడ హిజ్కియా కనీసం ఒక మాట పలకట్లేదండి. అంటే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇదిగో నన్ను నా కార్యములను అంటే నేను చేసిన నీతి కార్యములను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకో దేవా అంటున్నాడే, కానీ నన్ను బ్రతికించమని మాత్రం అక్కడ ఆయన ప్రార్థన చేయలేదండి. అయినా దేవాది దేవుడు, ఎంతో గొప్ప దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటి తెలుసా? తన ప్రార్థనని అంగీకరించి అంత మాత్రమే కాదు, ఇదిగో నువ్వు కన్నీరు వెజ్జుట నేను చూసేదనని ఐజయా 38 అధ్యాయంలో చెప్తూ ఏమంటున్నాడు తెలుసా అండి? అక్కడ ఇదిగో నీకు 15 సంవత్సరాలు నేను ఆయుష్ను పెంచుతున్నాను, మరి జాగ్రత్తగా నువ్వు జీవించని మళ్ళా ఐజయా ద్వారా ప్రకటించాడండి. హల్లెలూయా. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నిజం చెప్పాలంటే ఇక్కడ హిజ్కియా గారు చేసిన ప్రార్థన ఒకటైతే మరి దేవాది దేవుడు ఇచ్చిన జవాబు ఇంకొకటి. హల్లెలూయా. ఆయుష్ను పెంచడం మాత్రమే కాదు, శ్రేష్టమైన కుమారుని మనస్సేని కూడా ఇచ్చాడు. మనస్సే శ్రేష్టమైన కుమారుడని ఎందుకు అంటున్నా అంటే, మీరు మనస్సే గురించిన సత్యాలు మీరు నెక్స్ట్ అధ్యాయంలోనూ అలాగనే మరి కంప్లీట్గా ఆయన గురించి ధ్యానించినప్పుడు తెలుస్తుంది. మొట్టమొదటిగా చెప్పాలంటే మనస్సే అనేవాడు అప్పటికి అంటే ఆ 15 సంవత్సరంలోనే పుట్టిన బాలుడై ఉన్నాడు. విపరీతమైన అంటే భయంకరమైన తప్పులు పాపాలు చేశాడు. కానీ దేవుని చేత మొత్తబడినప్పుడు తన తప్పు తను తెలుసుకున్నప్పుడు అందరి రాజుల కంటే ఎక్కువ కాలమైన పరిపాలించినట్టుగా, ఎక్కువ దేవుని కోసం నిలబడేట్టుగా కూడా మనస్సే గురించి చెప్పబడుతుందని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఇక్కడ నేను మనస్సే గురించి చెప్పాలనుకోవట్లేదు, కానీ మరి నిజంగా హిజ్కియా చేసిన ప్రార్థనకి దేవుడు ఆయుష్ను పెంచినప్పుడు మరి ఇచ్చిన అవుట్పుట్ ఏంటి తెలుసా అండి? మరి హిజ్కియా కూడా తప్పిపోయాడు. హల్లెలూయా. నీతిమంతుడు మరి నా నీతి కార్యములు జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థన చేసిన హిజ్కియా ఏం చేస్తాడు తెలుసా అండి? తనకొచ్చిన మరి గర్వమో అహంకారమో లేకపోతే మరి ఎవరిని పడితే వాళ్ళని నమ్మే స్థితియో తెలియదు, కానీ ఒక అన్యుడు, ఒక బబిలోను రాజు వచ్చినప్పుడు తనకి సంబంధించిందంతా మరి ఆ మందిరానికి సంబంధించిన దేవునికి రాజ్యానికి సంబంధించిన అన్ని చూపించినప్పుడు అప్పుడు హిజ్కియా ప్రవక్త వచ్చి ఎందుకు ఇలా చేసావు అన్నప్పుడు, అయ్యా నాకు తెలియకుండానే చేశాను అని ఒప్పుకుంటున్నాడు. కానీ ఎందుకు జరిగింది ఇలా, నువ్వు ఇలా చేయడం వల్ల ఒక శాపం అనేది వచ్చింది. వారు ఏవైతే చూసారో అవన్నీ కూడా వారు తీసుకొని వెళ్ళిపోతారు, ఈ రాజ్యము కూలిపోతుంది అని చెప్పేసి మరి అక్కడ శాపం పలకాల్సిన పరిస్థితి వచ్చిందండి. అప్పుడు హిజ్కియా ఒక మాట అంటాడు. నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే,
చాలా బాధ కలిగించిన విషయం ఏంటంటే అప్పుడు ఐజయా ప్రవక్త ఒక మాట అండి, నీ కాలంలో ఇది జరగదు. కానీ అక్కడ పశ్చాత్తాపడట్లేదు, ఏమీ లేదు, జస్ట్ ఐజయా చెప్పిన మాట మాత్రం విన్నాడు. అక్కడ చెప్తున్న మాట ఏంటంటే అవునా ప్రభా నిజమా, కానీ అక్కడ క్లియర్గా ఏంటంటే నీ సమయంలో కాదు, అంటే నీ రాజ్యం అయితే ప్రశాంతంగానే ఉంటుంది, నువ్వు చనిపోయేంత వరకు ఏం ప్రాబ్లం రాదు, కానీ రాబోయే కాలంలో అంటే వచ్చే తరాలు నీ తర్వాత వచ్చే తరంలో వారికి ఇది జరుగును గాక అని చెప్పినప్పుడు హిజ్కియా ఒక చక్కటి మాట అంటాడు. చక్కటి అంటే మంచి మాట అని నేను చెప్పట్లేదు, కానీ ఒక మాట అంటాడు ఏంటి అంటే మరి నా కాలంలో అయితే అది జరగదు కదా ప్రభా అని చెప్పేసి అంటున్నాడు. అంటే తన కాలంలో నాశనం జరగకపోయినా, నాశనం జరగట్లేదు కాబట్టి నేను పీస్ఫుల్గా ఉంటాను కదా, నాకు పర్వాలేదు, తర్వాత ఏం జరుగుతుంది నాకేంటి అని చెప్పేసి అక్కడ కామా పెట్టేశాడండి. మరి ఆ శాపం అనేది కంటిన్యూ అయిపోయింది. కనీసం మరి నువ్వు చనిపోతున్నావు అన్నప్పుడు చేసిన ప్రార్థన, ఇదిగో నువ్వు చనిపోబోతున్నావు అన్నప్పుడు దేవుని వైపు తిరిగి మొరపెట్టిన ప్రార్థన, అయ్యో దేవా నా సంతానానికి నీ నాశనం వస్తుందా, నేను చేసిన తప్పు వల్ల వస్తుందా అని చెప్పేసి ఒక్కసారి దేవుని దగ్గర అంగలార్చుంటే అప్పుడు మొదటి ప్రార్థన ఆలకించిన ఆ దేవాది దేవుడు ఈ ప్రార్థన కూడా ఆలకించి ఆ శాపం అనేది కొట్టివేయబడుతుండే. కానీ ఏదేమైనా కానీ హిజ్కియా అనేది మరి హిజ్కియా మొదటి ప్రార్థన దీవెనకరంగానే ఉంది, కానీ మరి రెండోసారి ప్రార్థన చేయనందున మరి శాపాన్ని కూడబెట్టుకున్నాడు. తను మరైతే నిద్రించాడు, కానీ మరి ఆ తర్వాత తన మూలంగానే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరిగిందండి. ఇదండి ప్రార్థనలో ఉన్న శక్తి, ఇదండి ప్రార్థనలో ఉన్న సత్యాలు. మన జీవితంలో ప్రార్థన చేస్తున్నాము కరెక్టే, కానీ ఎలాంటి ప్రార్థన చేస్తున్నాము, ఏ సమయంలో ప్రార్థన చేస్తున్నాం, ఎక్కడ ప్రార్థన చేయాలో అక్కడ ప్రార్థన చేయట్లేదు, ఎలా చేయకూడదు అలా చేస్తూ మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. కానీ దేవాది దేవుడు రోషం కలిగిన దేవుడు, కనికరము చూపించిన దేవుడు మరి ఎవరికైనా సరే జవాబిస్తాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక సందర్భం గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు మోసెస్ గురించి, హల్లెలూయా, మోసెస్ గురించి అంటే మోసెస్ ప్రార్థన చేశాడని కాదు, కానీ మోసెస్ కాలంలో జరిగిన ఒక సంఘటన మరి నిర్గమకాండము 16వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే వారు అంటారు, ఇదిగో దేవాది దేవుడు మమ్మల్ని ఐగుప్తులోనే మేము మాంసము ఆహారము తింటున్నప్పుడే మమ్మల్ని అక్కడే నాశనం చేస్తే పోయేదే అని చెప్పేసి వీరు గునుగుతున్నారండి, సునుగుతున్నారు. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం అద్భుతం జరిగిన తర్వాత మరి ఎడారుల గుండా వాళ్ళు వెళ్తున్నప్పుడు మరి వాళ్ళకి బండ నుండి నీళ్ళు ఇచ్చాడు, మరి ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. అవన్నిటిని వీరు మర్చిపోయి కేవలం ఆహారము లేదని చెప్పేసి మోసెస్ మీదను ఆహారం మీదను దేవుని మీద గునుగుతున్నారు, సునుగుతున్నారు. మరి దేవాది దేవుడు ఆ గునుగులను సునుగులను కూడా విన్నాడటండి. హల్లెలూయా, అది ప్రార్థన రూపంగా మరి దేవుడి దగ్గరికి వెళ్ళలేదు, కానీ మరి జవాబిచ్చే దేవుడు మరి వారి మునుగులకు కూడా వారు చేసిన మర్మరింగ్స్కి కూడా మరి దేవాది దేవుడు జవాబిచ్చాడు. ఎలా ఇచ్చాడో తెలుసా అండి, మరి ఇవ్వడమైతే ఇచ్చాడు. ఉదయకాల సమయం ఎదుగు మీరు దేవుని మహిమ చూచెదరు ఈ సాయంత్రం నుండి అన్నప్పుడు నిజమే ఆ సాయంత్రం కాల సమయంలోనే మోసెస్ ద్వారా పలికి అహరోన్ ద్వారా పలికి మరి అక్కడ సాయంత్రం దేవుని మహిమ అనేది దేవుని మందిరంలో వచ్చట కూడా మరి ఆ ఇజ్రాయెలైట్స్ అందరూ కూడా చూశారు. అప్పుడన్నా దేవా క్షమించు దేవా, మేము గునిగాము సనిగాము, మనకి క్షమించు దేవానికి క్షమాపణ కోరట్లేదు, కానీ ఆ దేవుని మహిమను చూసి మౌనంగా ఉన్నారు. మరి ఆ సాయంత్రం కాలం మరి అక్కడ మరి మాంసం అనేది కుమ్మరించబడినప్పుడు అది ఆహారాన్ని భుజించారు. అంత మాత్రమే కాదు, ఉదయకాల సమయంలో మరి మన్నా మరి కొత్తిమీర గింజల లాంటి తెల్లటి మరి మన్నా కుమ్మరించబడినప్పుడు దాన్ని కూడా భుజించారు. మరి లేమి అనేది లేకుండా ఉన్నారండి. మరి ఇక్కడ ప్రార్థన ఆలకించాడా అంటే ఇక్కడ ప్రార్థన కాదు, కానీ ఇక్కడ చెప్పాలంటే ఆయన వారు చేసిన గునుగులు సునుగుల్ని కూడా మరి దేవుడు ఆలకించి వారికి కావాల్సింది వారికి ఇచ్చాడు. కానీ నేనేమంటున్నానంటే ఇక్కడ చెప్పాలి అంటే దేవుడు ఇక్కడ జవాబు అయితే ఇచ్చాడు, వారికి కావాల్సినంత ఇచ్చాడు, కానీ ఒకలాంటి బాధ వేదనతో ఇచ్చాడండి. మరి మన జీవితంలో కూడా అలాగే ఉంటాము. ఒక్కొక్కసారి ఏంటంటే దేవుడు ఏదైతే వద్దంటాడో లేకపోతే దేవుడి నుండి మనం వద్దు అంటే దేవుడు మనకి ఇవ్వద్దు అనుకున్న దాన్ని మనం కావాలని పట్టుదల పెట్టి అదే కావాలి ప్రభా ఇస్తావా లేదా అని చెప్పేసి కొంతమంది హంగర్ థర్స్ట్ చేస్తారండి. మరి నేను అనుకున్నాను, దేవా మరి అలాంటి ప్రార్థనలు నువ్వు జవాబు ఇవ్వకపోతే సరిపోతుంది కదా అని చెప్పేసి నేను ఒకసారి అడిగినప్పుడు దేవాది దేవుడు నాకు ఇచ్చిన జవాబు ఏంటంటే, అవును నేను అది జవాబు ఇవ్వలేదనుకో వారు ఇంకా నాకు దూరం అయిపోతారు, ఇంకా దూరం అయిపోతే వాళ్ళని తెచ్చుకోవడం నాకు కష్టమైపోతుంది. ఇంకా నేను వారు అడిగిన విధానానికే నేను బాధపడుతున్నాను. కానీ వారు అడగకూడదు అడిగినప్పుడు నేను ఇవ్వడమా ఇవ్వకూడదా అని నేను ఆలోచించే లోపల వాళ్ళు నాకు చాలా దూరం వెళ్ళిపోతే నేను అక్కడి నుండి తెచ్చుకోవడం అనేది నాకు చాలా కష్టమైపోతుంది. అంటే దేవుడికి కష్టమవుతుందని కాదు, కానీ అదొక రకమైన బాధ వేదన, అది నేను భరించలేను. కాబట్టి వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వడానికి నేను పూనుకుంటానని ఒక రోజు నాకు దేవుడు జవాబిచ్చాడండి. ఆ తర్వాత నేను అడిగాను, మరి కొంతమంది యథార్థ ప్రార్థనకి ఎందుకు ఆలస్యం జరుగుతుంది ప్రభా అన్నప్పుడు ఇదిగో హన్నా గురించి జ్ఞాపకం చేశాడు. హన్నా ప్రార్థనకి నేను జవాబు ఇవ్వలేదు కాదు, కానీ ఆలస్యము చేశాను, ఎందుకంటే నా సమయం రాలేదు. కాబట్టి ఆ యథార్థ ప్రార్థనకి యథార్థంగా సమయం కూలకంగా నేను జవాబు ఇచ్చి ఉన్నానని మాట్లాడాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో ఇస్సాకుడు చేసిన ప్రార్థనకి మరి ఏ సమయంలో తనకు బిడ్డలు కలగాలి అనేది రాయబడిందో మరి ఆ దేవుడు ఉద్దేశించి
సంతోషించాడో ఆ సమయంలోనే జవాబు వచ్చింది, ఆలస్యమైనను జవాబు వచ్చిందని చెప్తున్నాడు. అలాగే హిజ్కియా గురించి మనం ధ్యానించాం కదండి. మరి తను కూడా 15 సంవత్సరాలు మరి వయస్సు పెంచడం మాత్రమే కాదు, కానీ ఆ తర్వాత మరి తను తప్పు చేశాడు, మరి తను చేయకూడని తప్పు చేసినప్పుడు దేవాది దేవుడు క్షమించాడు, తన్ని క్షమించాడు, కానీ రాబోయే తరాన్ని క్షమించలేకపోయాడండి. ఇలా కొన్ని అంటే మనం చేసే తప్పుడు వల్ల మనం చేసే ప్రార్థనల వల్ల కూడా కొన్ని రాంగ్ రూట్స్ అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఇందులో మరి దానికి కారకుడు దేవుడు అని అంటే మాత్రం నేను ఒప్పుకోనండి. దేవుడు కాదు, మనమే మన చిత్తానుసారమైన ఆలోచనలకు వెళ్ళిపోయి మనకు కావాల్సింది మనకి దక్కాలని చెప్పేసి దేవుణ్ణి బ్లాక్మెయిల్ చేసేవారము మనం ఉన్నామా లేదా అనేది ఈరోజు ప్రశ్నిస్తున్నానండి మిమ్మల్ని. మీకు ఎలాంటి ప్రార్థన కావాలి, ఎలాంటి ప్రార్థన మీరు చేస్తున్నారు, ఎలాంటి ప్రార్థనకి మీరు జవాబు కోరుకుంటున్నారు అనేది మిమ్మల్ని ప్రశ్నిస్తే, ఇదిగో మోజెస్ కాలంలో మరి ఇజ్రాయెలైట్స్ చేసిన తప్పేంటి తెలుసా అండి? దేవుని బాధ పెట్టారు. ఆ పరలోకపు మన్నానే ఇస్తున్న ఆ దేవుడికి నిజం చెప్పాలంటే పరలోకపు మన్నా కుమ్మరిస్తున్నాడు. ఒకవైపు దేవాది దేవుడు అంత శ్రేష్టమైన మన్నాని కుమ్మరిస్తున్నాడు, కానీ సంతోషంతో కుమ్మరించట్లేదని ఆయన లోపల బాధ. ఇదిగో ఈ జనాలు ఇంకా మారరా, ఈ జనాల విషయంలో అంటే బాధ వేదన కలుగుతుంది. ఒక తండ్రి తన బిడ్డను బట్టి ఆయాస పడుతున్నాడా, బాధపడుతున్నాడా, దుఃఖిస్తున్నాడా అనేది మనకి తెలుస్తుంది కదండి. ఆయన దుఃఖిస్తూ బాధపడుతున్నాడండి. దీవెనలు అయితే కుమ్మరిస్తున్నాడు, కానీ తను బాధపడుతున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నానండి, దేవుడు మీ మీద కుమ్మరిస్తున్న దీవెనలే కావచ్చు, ఆశీర్వాదాలే కావచ్చు, మీకు ఇస్తున్న జవాబు దేవుడి నుండి సంతోషంగా పొందుకుంటే మీకు మేలా, లేకపోతే దేవుడు బాధపడుతూ దుఃఖపడుతూ ఇక అడిగాడు కదా, లేకపోతే వీడు ఏమైపోతాడు అని చెప్పేసి అలా ఇస్తే మీరు పొందుకోవడం ఇష్టమా అని ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు మనము దేవుని బిడ్డలుగా ఉన్నాము. రేపటి దినమున ఖచ్చితంగా మనకంటూ పిల్లలు ఉంటారండి. మనకంటూ పిల్లలు వచ్చినప్పుడు మరి వారి విషయంలో మనం ఏ రీతిగా జవాబు ఇవ్వగలుగుతాము? వారు మనల్ని అడిగినప్పుడు వారు ఎలాంటి అడిగినప్పుడు మనం వేదనతో ఇస్తున్నామా, సంతోషకరంగా ఇస్తున్నామా అనేది మనకి అనుభవం ఉంది కదండి. ఆల్రెడీ తల్లిదండ్రులు అయితే మీకు ఆల్రెడీ ఈ అనుభవం అనేది ఉంటుంది కదండి. మరి మనమే అయ్యో ఈ బిడ్డ నేను ఎంత వద్దన్నా వింటలేడు, కానీ ఇవ్వకపోతే వీడు ఎక్కడ చచ్చిపోతాడని బాధతో వేదనతో కష్టపడి మరి అంగలార్చి నువ్వు ఇస్తున్నప్పుడు మరి నువ్వు సంతోషంతో ఇస్తున్నావా? కాదు. కానీ వాడైతే సంతోషంగా తీసుకుంటున్నాడేమో, అంటే నీ బిడ్డడిని సంతోషంగా తీసుకుంటున్నాడేమో, కానీ నువ్వు సంతోషంగా ఇవ్వట్లేదు కదా. అది ఆ పిల్లోడికి అర్థం కాకపోవచ్చు, కానీ దేవాది దేవుడు కూడా ఆ రీతిగానే నీ దగ్గర నీకు ఇస్తున్న జవాబుని నువ్వు సంతోషంగా పొందుకుంటున్నావేమో, కానీ దేవుడు నీకు సంతోషంగా ఇస్తున్నాడా అనే రోజు నేను ప్రశ్నిస్తున్నాను. అవునండి, ఈరోజు నేను చాలా వేదనతోనే మాట్లాడుతున్నాను. జవాబిచ్చే దేవుడు గొప్ప దేవుడు, ప్రార్థనకి జవాబిచ్చే దేవుడే, కానీ మన ప్రార్థనలు ఎలాంటి ప్రార్థనలు ఉన్నాయి? వీరు నలిగిపోవాలా, వారు నాశనం అయిపోవాలనే ప్రార్థనలు మాత్రమే కాదు, కానీ ఏదో వెరైటీ ప్రార్థనలు మనం చేస్తున్నాము. మరి దేవాది దేవుడు ఏమంటున్నాడంటే చిత్తం ఇచ్చాడు. అవును, ఫ్రీ విల్ మనకి ఇచ్చాడు. ఇదిగో నువ్వేం చేయాలనుకున్నాను మనకి 100% ఫ్రీడమ్ ఇచ్చాడు. కాబట్టి ఆ ఫ్రీడమ్ని మనం దేవుని చిత్తానుసారంగా మార్చుకున్నప్పుడు ఆయనకి ఆనందము, మనకి ఆనందము. అంత మాత్రమే కాదు, ఆయనకి మహిమ, ఆయన మహిమ మన మీద కుంపరించినప్పుడు, మనం ఇతరులకి సాక్షాత్కారంగా జీవించినప్పుడు మనం చేసే ప్రతి యథార్థ ప్రార్థనకి జవాబు వస్తుందని. హల్లెలూయా. అది ఎలాంటి ప్రార్థన అయినా జవాబు వస్తుంది. కాబట్టి అది అన్ని రకాలుగా దీవెనకరంగా ఉంటుంది. నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ. ఏంటంటే మనము దేవుని చిత్తానుసారం కానీ ప్రార్థనలు మనం చేసినప్పుడు ఒకవేళ మనం ఆశీర్వాదం అంటే ఆ జవాబు మనం కానీ పొందుకొని ఉంటే మరి అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? మనం తెలియకుండా సాతాను గాడికి ద్వారం కూడా తెరవస్తున్నామండి. ఎందుకంటే దేవుడు ఆయాసంగా బాధతోనో దుఃఖంతోనో మనకి ఇచ్చేశాడు, కానీ మనం ఏం చేస్తున్నాం అంటే అది దేవుని చిత్తము కానీ కాబట్టి తెలియకుండా సాతాను మన జీవితంలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. మన జీవితంలో ఓటమి అనేది ఉంటుంది. ఆ సమయంలో మనకు అర్థం కాదు, దేవుడు ఇచ్చాడు కదా అని చెప్పేసి సంకలిగరేసుకుంటూ అంటే సంతోషిస్తూ మరి మనము సాక్ష్యం కూడా చెప్తాము, దేవుడు నేను ఏడ్చానండి, దేవుడి దగ్గర మొరపెట్టాను, దేవుడు ఇది చేశాడు, నాకు అది చేశాడు అంటావు, కానీ అక్కడే దేవునికి అవమానం తీసుకొస్తాం. ఏమవుతుందో తెలుసా? ఆ తర్వాత ఆ ప్రార్థన అనే ఆ జవాబు దగ్గర తర్వాత జరిగేది ఏంటంటే కీడుకు దారి తీస్తుంది. కాబట్టి ఆ కీడు జరిగినప్పుడు అదేంటి దేవుడు నాకు జవాబు ఇచ్చాడు, కానీ దీని నుండి బయట అవుట్పుట్ అనేది, రిజల్ట్ అనేది నెగిటివ్గా వస్తుందని చెప్పేసి నీతో పాటుగా నీ చుట్టూ ఉన్న వాళ్ళు అనుభవించినప్పుడు, చూసినప్పుడు ఇదేంటి దేవుడు ఇచ్చిన జవాబులో ఇలా నెగిటివ్స్ ఎందుకు వస్తున్నాయని చెప్పేసి దేవునికి అవమానం అనేది జరుగుతుందండి. ఇదండి మనం చేస్తున్నాం తప్పులు. ఇదండి మనం చేస్తున్న భయంకరమైన ప్రార్థనలు. ఇలాంటి విజ్ఞాపనలు మనం చేయడానికి వీల్లేదని ఈరోజు దేవుడి నామంలో మరొక్కసారి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు మార్చుకోవడానికి ఇష్టపడుతున్నావా అని ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాకండి. ఈరోజు
నా జీవితంలో కూడా నేను అంటే తెలియకుండా నేను ఎన్ని తప్పులు చేశానో తెలియదు, కానీ తెలిసి ఒక తప్పు చేశానండి. 2015 సంవత్సరంలో ఒక విషయంలో ఒక తీర్మానం విషయంలో, ఒక డెసిషన్ విషయంలో నేను ఒక తప్పు చేశాను. ఏంటి అంటే మరి దేవాది దేవుడు నాకు క్లియర్గా చెప్పాడు ఏంటంటే ఇది నువ్వు చేయకూడదు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళకూడదు, నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్తే నేను తట్టుకోలేక నాకు ఇష్టం లేదని చెప్పేసి దేవా ఇదొక్కసారి నన్ను మన్నించు ప్రభా, నువ్వు చెప్తున్నావు వద్దని, కానీ ఇదొక్కసారి నన్ను క్షమించు దేవా, నేను ఇంకేదైనా నేను చెప్తే వింటాను కానీ ఒక్కసారి నన్ను క్షమించి అనుకుంటూ, అంటే నేను ఆయనతో మాట్లాడుతూనే ఆయన వద్దన్న పనినే నేను మరి ఆయనకి ఇష్టం లేని పని నేను చేశానండి. మరి అప్పుడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఆ సిచ్యువేషన్లో నేను బాధపడుతూనే ఉన్నాను. దాని గురించి నేను ఇప్పటికీ రిగ్రెట్ అవుతూనే ఉంటాను. అయ్యో దేవా నువ్వు వద్దన్న పని నేను చేశానయ్యా, నన్ను క్షమించు అని చెప్పేసి. అంటే దేవుడైతే నన్ను క్షమించాడండి, దేవుడు నన్ను మన్నించాడు, ఎందుకంటే ఆయన నాకు తండ్రి ఉన్నాడు. కానీ ఆ రోజు దేవుడు వద్దన్న పని నేను చేయడం వల్ల నేను ఈ రోజు వరకు కూడా నేను ఆ విషయంలో బాధపడుతూనే ఉన్నాను. మరి నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే దేవుడు చెప్పినాక కూడా కొన్ని మనం వినము, మన మొండితనం మనకు ఉంటుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి అలాంటి నిర్ణయాలు మనం తీసుకోకూడదని మిమ్మల్ని దేవుని పేరట కోరుకుంటున్నానమ్మా. మరి చివరిగా ఈ ముగింపులో ఇంకొక మాట చెప్తాను. మొత్తం మనం బైబిల్ అంతటిలో మనం ధ్యానించినప్పుడు నేను గ్రహించింది ఏంటంటే, అంటే ఇది తప్పైతే నన్ను క్షమించండి, కానీ నాకు అనిపించినది ఏంటి అనేది చూస్తే ఒక్క ప్రార్థనకి దేవుడు జవాబు, తండ్రి అయిన దేవుడు ఒక ప్రార్థనకి జవాబు అనేది రాలేదండి. అంటే ఏ జవాబు, అంటే ఈ బైబిల్లో చేసిన ఒక ప్రార్థనకి జవాబు అనేది రాలేదు. ఆ ప్రార్థన ఏ ప్రార్థన తెలుసా అండి? యేసు ప్రభు వారు చేసిన ప్రార్థన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మీరు అడగొచ్చు ఏంటి అంటే, ఆ 2 సందర్భాలు ఉన్నాయి, కానీ ఒకే సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటి అంటే, యేసు ప్రభు వారు మరి ఆ చివరి దినమున ఆ గత్సేమనే తోటలో మరి ఆ రేపటి దినమున, అంటే రేపు తన సిలువ వేయబడుతున్నాడు అన్నప్పుడు ఆ రాత్రి పూట చేసిన ప్రార్థన ఏంటి తెలుసా? ఇదిగో ప్రభా, ఇదిగో తండ్రి, ఇది నేను భరించలేనయ్యా, ఈ గిన్నె నా నుండి తొలగించని ప్రార్థన చేశాడండి. తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేశాడండి. మరి ఆ తర్వాత ఇంకో మాట కూడా, ప్రభా ఇది నా ఇష్టము కాదు నీ చిత్తమైతే అని కూడా అంటున్నాడు. కానీ మొట్టమొదటి ప్రార్థన ఏంటి తెలుసా? ఇదిగో ఈ గిన్నె నా నుండి తొలగించు ప్రభు అని అంగలారుస్తున్నాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రార్థనకి దేవాది దేవుడు తండ్రి దేవుడు జవాబు ఇవ్వలేదు. అలాగే ఇంకొక ప్రార్థన కూడా ఉంటుంది. ఆ ప్రార్థన ఏంటి తెలుసా? యేసు ప్రభు వారు సిలువ పైన మరి ఉన్నప్పుడు, ప్రభా తండ్రి నా తండ్రి నన్ను ఎలా వీడనాడుతీవి అని చెప్పేసి అలా ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. హల్లెలూయా, ఎందుకు ప్రశ్నిస్తున్నాడు, కానీ ఆ ప్రశ్న ప్రార్థన పూర్వకమైన ప్రశ్ననే. అక్కడ కూడా జవాబు లేదండి. హల్లెలూయా, నిజంగా చెప్పాలంటే నా యేసయ్య, మన యేసయ్య తండ్రి నుండి జవాబు పొందుకోలేని ప్రార్థనలు కూడా మరి బైబిల్లో రికార్డ్ చేయబడ్డాయి. ఈరోజు నేనేమంటున్నానంటే, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు ప్రార్థనకి ఎందుకు అక్కడ జవాబు ఇవ్వలేదంటే, నా ప్రార్థనలు అన్నీ కూడా ఆలకించాలనే. అందుకోసమే యేసు ప్రభు వారు ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వన కూర్చొని నీ కోసం నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ విజ్ఞాపనకి తగినట్టుగా ఆ విజ్ఞాపన ప్రార్థనతో మనం ఏకీభవించినప్పుడు మనకు జవాబు దొరుకుతుంది. కానీ మన ఇష్టానుసారమైన ప్రార్థన మరి నువ్వు చేసినప్పుడు జవాబు ఇచ్చినను, జవాబు దొరికినను నీకు నాశనమే కానీ మేలు కాదని ఈరోజు మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటుండగా నాయన నాకును ప్రభావించిన ప్రతి బిడ్డకి నీ చిత్తానుసారమైన ప్రార్థన చేసే జ్ఞానాన్ని, అనుభవాన్ని మీరు దయచేసి మిమ్మల్ని సంతోషపెట్టే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఈ ప్రార్థన అంతా వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.